హేమంత్. ఈ హేమంత్ అయితే వింతకున్నాడయా, జామ్ ఉన్నాడు మనోడు. నేను చెప్పాను, నేను ప్రతి ఒక్కరికి ఆ రీల్లో చేసిన ప్రతి పాటకు ఒక మీనింగ్ ఉందండి. 20 years ఆఫ్ ఏజ్ అతనే పిల్లోడు. అందుకనే చిన్ని తల్లి నిన్ను చూడగా ఆ పాట వేసినాం. మనోడు పిల్లోడు. ఆ పిల్లోడు ఫస్ట్లో ఏందేందో చేశాడు. ఓవరాల్గా తికమక్క ఉన్నాడు. ఒక డిఫరెంట్ కంటెస్టెంట్. ఇతని గురించి ఒక లీక్ వదులుతాం, మిగతా వాళ్ళ గురించి కూడా వదులుతుంటాం, స్పాట్లో వదులుతాను. ఇతని గురించి ఏమైందంటే, నిన్న ఎపిసోడ్లో కూడా టాస్క్లు భలే ఆడుతున్నట, బాగా ఆడుతున్నట, ఇంప్రెసివ్గా ఆడుతున్నాడు టాస్క్లు పర్ఫార్మెన్స్. బట్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం పర్ఫెక్ట్ టిక్గా ఉందంట కొంచెం. అంటే అమాయకంగా, అంటే చెప్పలేకపోతున్నట్టు, ఎవరైనా ముందు నడిపిస్తే, ఎవరైనా చెబితేనే, జడ్జెస్ చెబితేనే మాట్లాడుతున్నాడు అన్నట్టుగా, అంత ఈజీగా గెలుస్తున్నాడు కానీ సైలెంట్గా ఉన్నాడు. అంటే అమాయకం, అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు. ఏదో ఎపిసోడ్లో ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడంట. బట్ టాస్క్లు బాగా ఆడుతున్నాడంట హేమంత్. మరి ఎలా చేస్తాడో ఏం చేస్తాడో తెలియదు. ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. నిన్న ఎపిసోడ్లో కూడా గెలిచాడంట టాస్క్లో. చూడాలా. ప్రస్తుతానికైతే డిఫరెంట్ పర్సన్ అని క్లియర్గా అర్థమైపోతుంది. రోజు ఇచ్చి ఎట్టు తిప్పడం, రోజు ఇచ్చి ఎడు తిప్పడం, మోకాల మీద కూర్చొని మళ్ళీ ఎడు తిప్పడం, లాస్ట్లో ఇవ్వడం. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న అంటే ఇష్టం లేదని చెప్పడం. మా నాన్న ట్రాన్స్పరెంట్ మనోడు కూడా. మా నాన్న వేస్ట్ బ్రైబ్ తీసుకున్నాడనేసి వచ్చిన దానివల్ల, అలిగేషన్స్ వల్ల, ఆ లంచం వల్ల గవర్నమెంట్ ఆఫీసులో అతను తీసేసి 3 years తర్వాత ఇచ్చిందనే సీక్రెట్ ఎవరు చెప్పరు. చెప్పేసాడు డైరెక్ట్గా. తర్వాత మా అమ్మకి మా నాన్నకి కూడా పెద్దగా ఉండదు. నేను కూడా మా నాన్నతో అస్సలు మాట్లాడను, ఎప్పుడు కూడా మాట్లాడలేదు. నాకు నచ్చడు మా నాన్న అన్నట్టుగా మాట్లాడాడు. ఆయన కొంచెం ఇది మేము వల్లే మెంటల్ పట్టింది అనేసి ఆయన ఫీల్ అవుతాడు. మా వల్లే ఆయనకి, నేను మాట్లాడను ఆయన తను చెప్పగానే వీళ్ళు ఫోన్ మాట్లాడాలి, మాకు దొరికింది ఛాన్స్ అన్నట్టు మాట్లాడాలని ఫోన్ ఇచ్చారు. ఫోన్ ఇస్తుంది, మాట్లాడు లాస్ట్గా మాట్లాడితే చాలా బాగా మాట్లాడారు వాళ్ళ నాన్నగారు. నువ్వు బంగారు పండురా, మంచివాడు అంటే. మరి ఇంట్లో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడట్లా, ఇంట్లో ఉన్నప్పుడు బాగా మాట్లాడని వీళ్ళతో కూడా ఐలవి చెప్పడం ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ కొంత ఎగ్జాజరేట్ చేసి చెప్పినట్టుగా నాకు అనిపించింది. లేకపోతే వెంటనే ఫోన్ చేయగానే ఆయన బాగానే మాట్లాడారు, ఇతను కూడా బాగానే మాట్లాడారు కదా, కొంచెం ఎగ్జాజరేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. బట్ స్టిల్ కొంత డిఫరెన్స్, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు. కొంత ఇంట్లో యాక్చువల్గా ఒక అడల్ట్ అయిన తర్వాత చాలా ఫ్యామిలీస్లో వాళ్ళ నాన్నతో అంత క్లోజ్గా ఎవరు మాట్లాడరు అబ్బాయిలు. ఇతను కూడా అలాగే అనుకుంటా కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెప్పాడేమో అనిపించింది. బట్ వాళ్ళ నాన్నగారు రిసీవ్ చేసుకునే విధానం, ఫోన్లో క్యూట్ స్వీట్గా మాట్లాడిన విధానం, ఇతను కూడా లాస్ట్లో రెసిప్రోకేట్ అయిన విధానం గుడ్, ఎమోషనల్ అనిపించింది. అండ్ వీళ్ళందరికీ కూడా అనిపించింది, ఏరా బాగానే మాట్లాడుతున్నారు కదా, నీ వైపే తప్పు ఉన్నట్టుందంటే. లేదు మనవాడు కేర్లెస్ అబ్బా. డ్యాన్స్ చేసి నాకు హైలైట్ అనిపించింది అంటే, డ్యాన్స్ చేసి వెంటనే అలసిపోయి నిలబడంటే కూర్చొని మాట్లాడుతుండే అలసిపోయి. ఏరా దీనికే అలసిపోతారు రేపు టాస్క్లు అంటే. అది పొద్దున్నుంచి సుస్థ అయిపోయి అక్కడ కూర్చొని భలే ఇబ్బంది అయిపోయింది అంటుండు. అది ఎవరు చెప్పరట్లా. వెయిట్ చేస్తారు వాళ్ళని. ఉదయం నుంచి సాయంత్రం దాకా 4 రోజులు వెయిట్ చేసిన తర్వాత పిలిచారు వాళ్ళని. అప్పుడు ఎంత అలసిపోతాం అదే చెప్తున్నాడు. ఉదయం నుంచి కూర్చొని డైరెక్ట్గా. అది కూడా నాకు బాగా నచ్చింది.